యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో 7వ రోజు రాత్రి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్రావు, అమ్మవారి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఎదుర్కోలు తంతును నిర్వహించారు. ఆలయ తూర్పు గోపురం ముందు జరిగిన వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహాప్రధానమైనటువంటి తిరుఘట్టం తిరుకల్యాణ మహోత్సవం. ఈ మహామహోత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి నిజ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేతరాల నుండి అసంఖ్యంగా తరలి వచ్చే భక్తులు నేత్ర ఆనంద పారవస్యంగా కళ్యాణాన్ని సేవించి తరిస్తారు. 8వ తారీఖు రాత్రి స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం తులా లగ్నంలో మహావైభవంగా జరుగుతుంది. 3.5 గంటల పాటు జరిగేటువంటి వైదిక తంతులో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, యజ్ఞోపధారణ, కన్యావరణము, ప్రవర, చూర్ణిక, మహాసంకల్పాలు, కన్యాదానము, మాంగళ్య ధారణ, అక్షతారోపణము, చతుర్వేద ఆశీర్వచనము, మంత్రపుష్ప నీరాజనాలతో మహావైభవంగా కని విని ఎరుగిన రీతిలో గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరపు వైభవం 100 రెట్లుగా నిర్వహింపబడుతుంది. ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎదుర్కోళ్ల ఉత్సవం జరిగింది. స్వామివారు అమ్మవారు ఎదుర్కోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా రసవత్తరంగా మంచి అంగరంగ వైభవంగా వైభవపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది. సకల జనులు సకల భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం, అదేవిధంగా కొంత లైవ్లో కూడా వీక్షించడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా పాత్రలు అవుతారు. కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరగనుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మరియు వేద పండితులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. భక్తజనం ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి కన్నులారా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని చేయాల్సిందిగా అందరికి కూడా భక్తజన కోటికి వినమ్రంగా కోరుకుంటున్నాను.